ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కలలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సుకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటల ద్వారా తెలుపుతూ ప్రజల్లో చైతన్యం నింపేలా పోలీస్ కళా బృందం కళాజాతరను నిర్వహించారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదాల తీవ్రతను ప్రజలకు వివరించారు. ముల్కలకు చెందిన కొందరు వ్యక్తులను ఎంపిక చేసి రోడ్డు భద్రతా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ముల్కల్ల గుడిపేటకు చెందిన 5 ప్రమాద బాధిత కుటుంబాలకు ముల్కల్లకు చెందిన బేర ప్రభాకర్ ఆర్థిక సహాయం చేయగా డీసీపీ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముల్కల్ల గ్రామానికి చెందిన 5 వ్యక్తులు రోడ్డు ప్రమాదాలతో చనిపోయారన్నారు. మంచిర్యాల నుండి లక్షపేట్ గూడెం జంక్షన్ వరకు చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ట్రాక్టర్ డ్రైవర్లు మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే జాతీయ రహదారులపై పోలీస్ శాఖ నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రహదారిపై పశువులను వదిలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కాలంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇస్తూ సంతోషపడుతున్నారని, అనుకోకుండా వారు రోడ్డు ప్రమాదాలకు గురై ఒకానొక సందర్భంలో ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్ర గాయాలతో ఆసుపత్రులు పాలవుతున్నారన్నారు. 18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వవద్దన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో అనేక ప్రమాదాలు జరిగి మృతి చెందుతున్న సంఘటనలు ఉన్నాయన్నారు. మద్యం సేవించి మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం ప్రమాదకరం అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్, హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ దేశపాండే, ఎంపీడీఓ సాయి వెంకటకృష్ణ రెడ్డి, స్థానిక ఎస్ఐ స్వరూప్రాజ్, మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడను. నేను నిర్ణీత వేగ పరిమితికి మించి వాహనం నడపను. నేను మైనర్లకు, తగిన వయసు లేని వారికి వాహనం ఇవ్వను మరియు వారిని వాహనాలు నడపడానికి ప్రోత్సహించను. పాదచారులకు, సైకిల్ మరియు ఇతర రోడ్డు వినియోగదారులకు తగిన గౌరవం ఇస్తాను. రోడ్డు భద్రత గురించి నేను నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు ఇతరులకు అవగాహన కల్పిస్తాను. ముఖ్యంగా రహదారి భద్రత అనేది ఏంటంటే, ఒక వ్యక్తి ఇంట్లో నుంచి భార్య పిల్లలకు నేను పనికి వెళ్ళొస్తా అని చెప్పో, లేకపోతే కాలేజీకి వెళ్ళొస్తా అని చెప్పో, తల్లిదండ్రులకు ఏదన్నా పని చూసుకొని షాపులో పని చేస్తున్నానెల్లో బయటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తే అదే రహదారి మన భద్రతగా ఉన్నట్టు లెక్క. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ముఖ్యంగా మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట ఆ గూడెం జంక్షన్ వరకు ఈ రూట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాంట్లో ఈ ముల్కల్ల ఈ ప్రాంతం నుంచి ఈ 500 మీటర్ల లోపే ఈ సంవత్సరం 5 చనిపోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఒక 5 చనిపోవడం జరిగింది. దాంతోపాటు కాలు చేతులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అన్నిటికీ మరి బాధ్యత ఏం చేయాలి మనం? దీంట్లో 2 రకాలు. ఎవరైనా కొంతమంది స్వతహాగా వాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ఓవర్ స్పీడ్, పొద్దునట్టు ఓవర్ స్పీడ్గా వెళ్ళడం, ఇంకోటి డ్రంక్ డ్రైవ్ చేయడం, 2 వీలర్స్ వాళ్ళతో పాటు ఈ రూట్లో నడిచే ట్రాక్టర్ డ్రైవర్స్ ఎక్కువ ట్రిప్పులు కావాలని, లేకపోతే తొందరలో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అవగాహన లేకనో ఓవర్ స్పీడ్ తోటి చేయడం వల్ల కూడా ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంకా ప్రజలలో కూడా నిర్లక్ష్యం ఉంది. ఈ రోడ్ ఆల్రెడీ దాన్ని వెడల్పు చేసి మధ్యలో డివైడర్ చేయడానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ ప్రాసెస్ ఉన్న క్రమంలో ఇప్పటికీ ఊర్లలో ఈ రూట్ మొత్తం చూస్తే పశువులను రోడ్డు మీదనే కట్టేయడము లేకపోతే వదిలేయడం జరుగుతుంది. దానివల్ల రాత్రిపూట ఈ బర్రెలు లాంటి నల్లగా కనిపిస్తాయి కాబట్టి అవి కనిపించకపోవడం వల్ల వాటి గుద్దుకొని కూడా మనకు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఓవరాల్గా మనం రోడ్డు మీద యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మనమందరం బాధ్యత తీసుకోవాలి. ఈ రహదారి భద్రత
ఎందుకు అనంటే మీరే పోలీస్. ఇప్పుడు మీ ఒక్కలము ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని తీసుకొని కానీ, మున్సిపల్ ఇంజనీర్స్ కానీ, ఎంపీడీఓ గారినో లేకపోతే పంచాయతీ సెక్రటరీనో వార్డు సెక్రటరీనో తీసుకొని వచ్చి ఎక్కడైతే బుషెస్ ఉన్నాయో లేకపోతే ఎక్కడైతే గుంటలు ఉన్నాయో అవి తాత్కాలికంగా మాత్రమే మేము చేయించగలుగుతాం. క్రమశిక్షణ అనేది, రోడ్డు ఎక్కితే క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మీరు నేర్పాలి. ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మన పిల్లలకు చాలా బాగా నేర్పాలి. ఇప్పుడు ఇలాగ ఆ పాటలో చూసినారు మీరు, పిల్లోడు ఏడుస్తాడు, మైనర్కు మనము వెహికల్స్ ఇస్తున్నాము, వాడు ఏడిస్తే బండి ఇస్తున్నాము. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ కమిటీ వాళ్ళ బాధ్యత ఏంటంటే మీకు ఉట్టి బాధ్యత ఒప్పచెప్పలేదు. ఫస్ట్ మీరు రహదారి నియమాలు పాటించాలి. ఈ కమిటీ 7-8 ఇచ్చినాం. ఒకరు ఆటో డ్రైవర్ ఉన్నారు, టాటా ఏసీ డ్రైవర్ ఉన్నారు, ఒకరు ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నారు, ఒకరు గ్రామ పెద్ద ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మీ వెహికల్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. కార్ డ్రైవింగ్ చేస్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, వెహికల్ 2 వీలర్ డ్రైవింగ్ చేస్తే హెల్మెట్ పెట్టుకోవాలి. ఇవన్నీ నియమ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా మీ ఊర్లో ఏ ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ ఉండొద్దు, అది ఎన్ష్యూర్ చేయండి. ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రహపాటో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, ఉదాహరణకు ఎవ్వరేం కాలేదు, మీరు వెళ్తున్నారు, వర్షం ఉన్నది, స్కిడ్ అయి పడిపోయినారు బైక్ మీద, భార్య ఎన్నుకున్నది, నీకో భార్యకో ప్రమాదం జరిగింది, మీకు ఒక ఇంటికి రూపాయి రాదు, పిల్లలకి ఇబ్బంది పడతారు. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి. వెహికల్స్ కూడా చాలామంది ఇక్కడ వెహికల్స్ నేను చూస్తున్నాను తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి కాగితాలు లేకుండా కొంటున్నారు. తక్కువ వస్తుందని కాగితాలు లేకుండా, అవి దొంగ బండి కావచ్చు, లేకపోతే అది ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యి ఆ నెంబర్ బండి తీసేసిన బండి కావచ్చు, అది ఫిట్నెస్ లేని బండి కావచ్చు. అది తీసుకున్నా కానీ మీకు ప్రమాదమే. మీకు స్వతహాగా సెల్ఫ్గా మీకు యాక్సిడెంట్ జరిగినా మీకు ఎలాంటి క్లెయిమ్స్ ఉండవు. ఒకవేళ మీరు ఇంకెవరికన్నా మీరు అన్నీ మంచిగా ఉండి హెల్మెట్ పెట్టుకొని అన్ని ప్రాపర్గా పోయినా అవతల వ్యక్తి నిర్లక్ష్యంతో వచ్చి మీ బండికి నడుచుకుంటూ పోయేటానికి మీరు యాక్సిడెంట్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో మీకు వాళ్ళకు క్లెయిమ్ రాదు, మీరందరూ జైలుకు పోవాల్సి వస్తుంది. ఇంకొకటి, చనిపోయిన వ్యక్తి మీ మీద కేసు వేస్తే మీ ఆస్తులు అన్నీ అమ్మి వాళ్లకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే బదులు మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక 2 వీలర్కి ఎంత అవుతుందండి? 1015. కొత్త బండికి అయితే 2500 ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ 2200 ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 2300, ఇట్లా తగ్గుకుంటూ వస్తుంది. ఒక్కరోజు ఖర్చు కాదు ఇన్సూరెన్స్ కట్టుకోవడం. కాబట్టి ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కమిటీ సభ్యులు ఉన్నవాళ్ళు. ఇప్పుడు మేము వచ్చి కార్యక్రమం చేసి మీకు వాళ్ళని పరిచయం చేసినాం. నెక్స్ట్ నవంబర్ 15 నుంచి, ఇది నవంబర్ 2వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసినాము. ఇది 7వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో రహదారి కమిటీలు ఏర్పాటు చేస్తాము. ఈ 15వ తారీఖు నుంచి వీళ్ళు రహదారి గ్రామ కమిటీ సభ్యులే ఇక్కడ ఉన్న ఏ విధంగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళే పోలీసు వారి దగ్గరికి వాళ్ళే రిప్రజెంటేషన్ పట్టుకొని ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళే తిరగాలి. ఒక కమిటీ తిరిగి మీడియాకి ఇవ్వాలి, వాట్సాప్ ఛానల్లో పెట్టుకోవాలి, మీరు అవేర్నెస్ కల్పించాలి. దానికి మాకు పిలిస్తే మా ఎస్ఐ గారు వస్తారు, సిఐ గారు వస్తారు. ఎందుకనంటే మనం బాధ్యత తీసుకోవాలి. మన పిల్లలే చనిపోయేది, మన వాళ్ళే చనిపోతున్నారు, మన ఊరు వాళ్ళే చనిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోడ్డుకు సంబంధించి ఆల్రెడీ తహసీల్దార్ చెప్తున్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అవుతుంది, తొందరలోనే పెద్ద రోడ్డు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన గ్రామం వెళ్ళిపోయి ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్లో కలిసిపోయింది, ఒక పట్టణంలాగా నగరంలో భాగం అవుతున్నది. కాబట్టి ఇంకా మనం బాధ్యతగా ఉండాలి. మీరు మంచిర్యాల నగర వాసులు అవుతున్నారు, ముల్కల గ్రామ ప్రజలు కాకుండా మంచిర్యాల నగర ప్రజలుగా మారుతున్నారు. కాబట్టి ఒక నగరంలో, ఒక సిటీలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అంత బాధ్యతాయుతంగా ఉండాలి. అట్లున్నప్పుడే మీకు మంచిగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి మనం ప్రతిజ్ఞ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మన ముల్కలలో ఈ రోజు నుంచి ఏ ఒక్కరు కూడా యాక్సిడెంట్ జరగొద్దు, ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు. అట్లా మనము ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఎట్లయితే సాధ్యము, మీ ఇంట్లో నుంచి పిల్లోడు వెళ్తున్నప్పుడు జాగ్రత్త అని చెప్పాలి, మీ ఇంట్లో మీ భర్త బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్త అని చెప్పాలి, భార్య పనికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకొకటి, ఏరియాలో హెవీ లారీస్ కూడా ఉన్నాయి, అవి నేను ఈ 2 రోజులలో నైట్ చేయండి. అది సంతోష్ నాయక్ చెప్పినా, నేను జాయిన్ చేయండి. మినిమం ఒక 50-60 లారీలు ఆపేసేయండి, వేస్తే ఈ స్పీడ్ పోవడం అట్లాంటివి తగ్గిపోతాయి. ఓకే.
అది ఖచ్చితంగా చేసి మళ్ళీ మీడియాకు అవన్నీ ఇవ్వండి. మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ ఇంకా ప్రజల్లో మార్పు రావట్లేదు. ఒక డ్రంక్ డ్రైవ్ చేసిన వ్యక్తి ఒక హత్య చేసిన వ్యక్తితో సమానంగా చూడొచ్చు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినా మనిషి ప్రాణమే పోతుంది, మర్డర్ చేసినా మనిషి ప్రాణమే పోతుంది. ఈ రెండిట్లో కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి యాక్సిడెంట్ చేసిన ఆయన తక్కువ నేరం చేసినట్టు ఏమీ కాదు. కాబట్టి మనం కఠినంగా వ్యవహరించాలి, సున్నితంగా వ్యవహరించాలి, క్రమశిక్షణతో ఉండాలి. మీరు ఈ రోజున ముందట మీరందరూ ప్రతిజ్ఞ చేసి ఏ ఒక్క వ్యక్తి ప్రాణం కానీ ఏ ఒక్క వ్యక్తి కాలు చేతులు కానీ కోల్పోకుండా యాక్సిడెంట్ ఫ్రీగా మన ఏరియాలో ఉండాలి. ఈ పశువులు వీళ్ళందరూ కట్టేసే వాళ్ళకు క్లియర్గా చెప్పండి. ఒకరోజు వినకపోతే ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు వీళ్ళు ఆర్డర్ తీసేసుకొని గోశాలలకు పంపించేసేయండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం. జై హింద్. బెల్లంపల్లి పట్టణంలో రోజురోజుకు జనాభా పెరగడంతో పాటు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నందున ప్రజల సౌకర్యార్థమే పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టినట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పూచర్ల మల్లయ్య చెప్పారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టినట్లు సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు నాటి పాలకులు బెల్లంపల్లి అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల బాగోగులు, పట్టణ అభివృద్ధిని పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ వారు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఎమ్మెల్యే వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి పాటు పట్టణ అభివృద్ధికి 23 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చారని, వాటితో పట్టణంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మాణ పనులు ప్రభుత్వం చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. మరికొన్ని అభివృద్ధి పనులు మున్సిపాలిటీలో కొనసాగుతున్నాయన్నారు. బెల్లంపల్లి పట్టణంలో ప్రధాన రహదారి రోడ్డు వెడల్పుకు 7 కోట్లతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పట్టణాభివృద్ధికి తాజాగా మరో 18 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కోట్లాది రూపాయల నిధులు తెచ్చి ఎమ్మెల్యే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని మల్లయ్య పేర్కొన్నారు. ప్రధాన రహదారికి కాల్ టెక్స్ట్ ఫ్లైఓవర్ నుంచి కాంట్రాక్ట్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు 3,70 లక్షలతో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కాలువల నిర్మాణం, 50 లక్షలతో పోచమ్మ చెరువు పార్కు అభివృద్ధి, పట్టణంలో 2 కోట్లతో చౌరస్తా అభివృద్ధి, ఎంఏసీ మున్సిపల్ గాంధీ చౌరస్తాల ఆధునీకరణల పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మరో 50 లక్షల కూరగాయల మార్కెట్ వద్ద పార్కింగ్ షెడ్ల ఏర్పాటు కోసం 50 లక్షలు, గాంధీ చౌక్ నుంచి కొత్త బస్టాండ్ వరకు మురికి కాలువల నిర్మాణం, మిగతా నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుముల శంకర్, కాంగ్రెస్ మాజీ పట్టణ అధ్యక్షులు భూపల్లి రాజేశ్వర్, కంకటి శ్రీనివాస్, మున్సిపల్ కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ కటకం సతీష్, బండి రాముకట, అల్లం కిషన్, పోచంపల్లి హరీష్, డిపి సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కాంట్రాక్ట్ నుంచి మరి పోషమ్మ గుడి వరకు కూడా ఖచ్చితంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం ఉంటుంది. ప్రజల సౌకర్యం కొరకే మరి పెద్దలు ఎమ్మెల్యే గారి దీన్ని మరి గవర్నమెంట్ కూడా చేస్తుంది. మరి కాబట్టి దానికి కూడా అందరూ పూర్తిగా సహాయ సహకారం అందించి పట్టణ అభివృద్ధికి మరి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఎమ్మెల్యే గారి అభివృద్ధి కార్యక్రమాలు 20 నెలల నుంచి చేస్తాడో కాస్తో కూస్తో కొంతమంది చేయని పనులు చెప్తారు, మేము చేసే పనులు చెప్తాము, వేరే పనులు చెప్తలేము. ఇది కూడా ఈ రోడ్డు వైడింగ్ కూడా ప్రజలందరూ తెలుసు. 40 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ కార్యక్రమాన్ని దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాకుండా హైదరాబాద్లో కూడా జరిగింది, కరీంనగర్లో జరిగింది, మంచిర్యాలలో జరిగింది, గోదావరి గల్లా కూడా ఈ రోడ్డు వెడల్పుల కార్యక్రమాలు ప్రజలకు సౌకర్యం కల్పించే కార్యక్రమం మొదలు పెడతారు. కాబట్టి మరి దీనికి మొత్తం సాఫ్ చేసి దాన్ని మొత్తం ప్లాట్ వేసి ఎంత పెట్టాలో మా ఎమ్మెల్యే గారు దానికి వచ్చి చూసి దాని మార్కింగ్ ఇచ్చిపోయి ఏదైతే గతంలో కూడా షాపింగ్ ఇచ్చిండ్రో దాన్ని కూడా వాళ్ళు ఏది లాటరీ సిస్టమ్ పెట్టిందో దీన్ని కూడా అదే పద్ధతి ప్రకారం పెట్టి ఎవరు నీ అనే భేదం లేకుండా మా కార్యకర్త కావచ్చు ఎవరు కావచ్చు ఏది లేకుండా లాటరీ సిస్టమ్ పెడతాము. దాని పద్ధతి ప్రకారం మా ఎమ్మెల్యే గారికి చెప్పిండు. అట్లాగే ఫిష్ మార్కెట్ ఉన్నది, చికెన్ మార్కెట్ ఉన్నది, దాన్ని కూడా కూరగాయల మార్కెట్ల మీద పైన కూడా పెట్టుకుంటే అది కూడా కొద్దిగా సౌకర్యం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి మా ఎమ్మెల్యే గారు చెప్పింది కాబట్టి దాన్ని కూడా ఇతరులు కూడా ఫిష్ మార్కెట్ మరి చికెన్ మార్కెట్ కూడా మీద ఏదైతే షాప్ ఉందో దాని మీద కూడా పెట్టడానికి రెడీ ఉన్నారు. మరి దీన్ని ప్రజలందరూ గమనించి మరి మా ఎమ్మెల్యే గారిని మా సీఎం గారిని ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంకా మనము ఎన్నో పనులు చేయించుకోవాల్సిన అవసరం బెల్లంపల్లికి ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి ఎవరు అధైర్య పడవద్దని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎవరికి అన్యాయం జరిగినా నేను ముందుండి వాళ్ళకి ఏం కావాలో చేస్తా అని చెప్పిండ్రు వారు. కాబట్టి
దయచేసి దీన్ని గమనించి ఆవేశానికి ఆర్భాటానికి మేము అది చేస్తాం ఇది చేసుకోకుండా మీరు దయచేసి మీరు దీన్ని వినియోగించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు స్థానిక శాసనసభ్యులు వినోద్ వెంకటస్వామి గారి తరఫున మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో కానివ్వండి, దాంట్లో భాగంగా మన బెల్లంపల్లి పట్టణంలో కానివ్వండి, మన నియోజకవర్గంలో కానివ్వండి, ఏ అభివృద్ధి కూడా జరగకుండా కుంటుపడిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమం లోపల పట్టణాలను గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క గ్రామానికి కొన్ని కోట్ల రూపాయలు అందించి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన బెల్లంపల్లి పట్టణం ఇప్పుడు ప్రజలు జనం పెరిగిండ్రు, తర్వాత అప్పటికి ఇప్పటికీ వెహికల్స్ పెరిగినాయి. 25 సంవత్సరాల క్రితం వెడల్పు చేసినాం మనం రోడ్డును, అప్పుడు 30-30 ఫీట్లుగా. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు ఆ రోడ్లు సరిపోవడం లేదు. ఆ అద్దెని దృష్టిలో పెట్టుకొని మరి మున్సిపల్లో ఉన్న ప్రతి మున్సిపల్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించి రోడ్డు వెడల్పు చేసే పరిస్థితి ఏర్పడదు. అట్లనే మంచి ఇక్కడికి వస్తే మార్కెట్ నుండి అంబేద్కర్ బొమ్మ కాడికి వెళ్ళి జూనియర్ కాలేజీ వరకు, ఇక్కడికి వస్తే పాత బస్ స్టాండ్ నుండి శిశు మందిర్ వరకు కనెక్టివిటీ రోడ్లు, ఇటు చిన్నపూజ, అటు చాకపల్లి, అటు గుంజాల, భీమిని మండల్, కన్నెపల్లి మండల్, ఇవన్నిటికి కూడా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం కాబట్టి కనెక్టివిటీ రోడ్లను వెడల్పు చేయాలి, పెంచాలనే దృష్టితోటే చేస్తున్నాం తప్ప ఎవరికి నష్టం చేయాలని మాత్రం కాదు. దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కోట్ల రూపాయలు తీసుకొచ్చి బెల్లంపల్లి పట్టణంలో సైడ్ లైన్స్ కానీ, రోడ్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్న ఎమ్మెల్యే గారికి మీ అండ, మీ సహకారం, మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏది చేసినా ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసమే చేస్తున్నాం తప్పిస్తే దీన్ని ఎవరో దుష్ప్రాధాన్యం చేస్తే నమ్మాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ రోడ్డు వెళ్లే కార్యక్రమంలో చిరు వ్యాపారస్తులకు నష్టపోయే వారికి బాధ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విషయం మాకు తెలుసు, మా ఎమ్మెల్యే గారు తెలుసు, మా ప్రభుత్వానికి తెలుసు. కానీ ఏ చిరు వ్యాపారస్తులైతే నష్టపోతారని బాధపడుతున్నారో మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఎమ్మెల్యే గారి పక్షాన మేము హామీ ఇస్తున్నాం. అక్కడ పాత బంకర్ దగ్గర మీ అందరికీ కూడా ఏ ఒక్కరికి తక్కువ కాకుండా, పక్షపాతం లేకుండా నష్టపోయిన ప్రతి ఒక్కరికి మీకు జీవనోపాధి చూపించే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారు. కాబట్టి మీరు ఎవరో ఏదో చెప్తే దుష్ప్రాధాన్యం చేస్తే భయాందోళన గురవాల్సిన అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తుంది. ఏదైతే గత 2 రోజుల నుంచి బెల్లంపల్లి అభివృద్ధి దిశలో భాగంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేది జరుగుతున్నది. మరి మా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి గారి ఒక ప్రత్యేకమైన చొరవతోని వారు నిధులు అనేది తీసుకురావడం జరిగింది బెల్లంపల్లి పట్టణానికి. రాను సౌకర్యాలు పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు లేని కార్ లేని ఇల్లు లేదు, అదే బైక్ లేని ఇల్లు లేదు. కాబట్టి రోడ్ల మీదకి అవన్నీ రావడం వల్ల మనకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ అనేది చాలా అవసరము. ఎటువంటి పక్షపాతం లేకుండా కేవలం అభివృద్ధి అనే మార్గాన్ని ఎజెండాగా పెట్టుకొని గౌరవనీయులు మా పెద్దలు వినోద్ వెంకటస్వామి గారు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టారు. మరి ఈ రోడ్డు వెడల్పు భాగంలో కొన్ని చిరు వ్యాపారస్తులకు నష్టం జరిగింది. అది చాలా బాధాకరం. అయినప్పటికీ వారికి ప్రత్యామ్నాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వారిని అలా వదిలేసే ప్రసక్తే ఉండదు. వారికి న్యాయం జరిగి వారు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా వారికి వేరే విధంగా చూపించడం జరుగుతుంది. ఆ విధంగా కార్యాచరణ కూడా జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మా గౌరవనీయులు పెద్దలు వినోద్ గారు తీసుకొచ్చిన ఫండ్స్ ఏంటంటే ఒక 23 కోట్ల ఆది చౌక్ జంక్షన్, వీటి కోసం 2 కోట్ల రూపాయలు అనేది కూడళ్ల కోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 50 లక్షల రూపాయలను మార్కెట్ పార్కింగ్ కోసం చేయడం జరుగుతుంది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా 5 కోట్ల రూపాయలు మనకు గాంధీ చౌక్ టు న్యూ బస్ స్టాండ్ వరకు మెయిన్ బజార్ సైడ్ ట్రైన్స్కి తదితర ఇంకా ఉన్న దానికోసం ఈ విధంగా దఫల వారీగా కేవలం రోడ్డు విస్తరణ భాగం కోసమే, రోడ్డు డెవలప్మెంట్ కోసమే ఈ నిధులు అనేది తీసుకురావడం జరిగింది. ఈ నిధులను ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి, లేని పక్షంలో వాపస్ పోతుంది. కాబట్టి మన అభివృద్ధి అనేది జరిగితే వ్యాపారాలు పెరుగుతాయి, ప్రతి ఒక్కరి డెవలప్మెంట్స్ అయితే. ఒక బస్సు వస్తే మనం
పక్కపండి బైక్ కూడా పెట్టే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మనం ఒకరికొకరు సహకరించుకుంటూ పోతేనే మనం రానున్న విధానంలో మనం మంచిగా ముందుకెళ్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్గా తీసుకొని మా ఎమ్మెల్యే గారు చేసే పనికి మీరు ఖచ్చితంగా అంగీకారం తెలిపాలి, సపోర్ట్ చేయాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ నమస్కారం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట టోల్గేట్ వద్ద మహారాష్ట్ర నుంచి మందమార్గి అక్రమంగా తరలిస్తున్న గోవుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 20 గోవులను రక్షించిన పోలీసులు వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స అనంతరం శివలింగపూర్ గ్రామంలోని గోశాలకు తరలించారు. బొలెరో వాహనం సీజ్ చేసిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లుగా సిఐ దేవేందర్ రావు పేర్కొన్నారు. ओके अच्छा अच्छा ओके ఇప్పుడు ఖమ్మం పోయిందా ఖమ్మం రూరల్ చేసి అలా నువ్వు శ్యామ్ నిల్చో ఎక్కడ మీది ఎవరు ఉప్పలా పైకి ఎక్కిట్లు బట్టి ఉప్పలపల్లి ఓకే వ్యాధి ప్రాబ్లం ఇప్పుడు సీజన్ వచ్చింది శ్యామ్ నిల్చో అదే అంటే అన్నీ శ్యామ్ నిల్చో ఇక్కడ యూనిఫామ్ ఉన్నాయి కదా కొంచెం పైకి వెళ్ళిపోతే వాళ్ళకు ఆవులు ఆవులు 4 ఉన్నాయి. ఆవులు లెక్క కట్టలేవు కానీ 4 ఉన్నాయి అన్నాడు. ఓకే సార్. ఈరోజు ఉదయం మాకు నమ్మదగిన సమాచారం మీద ఒక సమాచారం వచ్చింది. అందులో ఇల్లీగల్గా అక్రమంగా పశువులను తరలిస్తున్నారు వెహికల్ అనేసి చెప్తే మేము చెక్ పోస్ట్ వై జంక్షన్ చెక్ పోస్ట్ కిష్టంపేట దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక వెహికల్ బొలెరో వచ్చింది ట్రాలీ. దాన్ని ఆపి చెక్ చేసి చూడగా అందులో సుమారు ఒక 20 వరకు పశువులు అన్నిటి కూడా అందులో బాగా కుక్కి తీసుకొని వస్తున్నారు. ఒక వెహికల్లో 20 పశువులు అంటే చాలా ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాటికి అసౌకర్యం ఉన్నది, వాటికి కనీసమైనటువంటి వసతులు కల్పించకుండా తీసుకొని వస్తున్నారు. దాన్ని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించేసి బాధితుల మీద ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాటిని గోశాలకు తరలించడం జరిగింది. తదుపరి యాక్షన్ కోర్టు ఆర్డర్ ప్రకారం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు సార్? ఇది మహారాష్ట్ర నుంచి వెళ్ళి మందమరి సైడు వెళ్తున్నట్టు తెలిసింది. ఎవరైనా కూడా అక్రమంగా గోవులను తరలించినట్టయితే తప్పకుండా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అటువంటివి ఎవరు బాధపడద్దని మేము పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. నిందితులు ఎవరు సార్? నిందితులు శ్రీనివాస్, ఇజ్రాయెల్ అనేటువంటి 2 వ్యక్తులు. డ్రైవర్ శ్రీనివాస్, తర్వాత ఇజ్రాయెల్ అనే ఓనరు. వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలో ఈ పశువులను కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. చెన్నూరు మందమరి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా మందమరి సంబంధించిన వాళ్ళు. మందమరి తీసుకొని వెళ్తుంటే మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. గత 3.5 సంవత్సరాల కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా R&B, PRWS, మున్సిపల్ తదితర శాఖల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని అనేక సార్లు కలిసి బిల్లులు చెల్లించాలని అడిగితే రేపు మాపు అంటూ దాటివేస్తున్నారని వాపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాంట్రాక్టర్లందరి బిల్లులు 2,000 కోట్లు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని, ఉప ముఖ్యమంత్రి వద్దకు వెళ్దామన్నా కనీసం గేటు ముందు కూడా రానివ్వడం లేదన్నారు. ఇప్పటికే అప్పులు పాలయ్యామని ఆత్మహత్యల శరణ్యమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్స్ తో ఉన్న వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి అందించారు.
ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లకు మేము మా పెండింగ్ బిల్లుల విషయమై అందరికీ వినతి పత్రాలు ఇవ్వడము, జిల్లా హెడ్స్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు అధిపతులకు, జిల్లా అధిపతులందరికీ విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు మేము ఈ కార్యాచరణ అమలు చేస్తున్నాం. దీంట్లో భాగంగా డిసెంబర్లో మాకు పేమెంట్లు, నవంబర్ 30 లోపు మాకు పేమెంట్లు ఏమన్నా దాని మీద క్లారిటీ రాకపోతే డిసెంబర్లో వర్క్స్ ఆపేయాలని చెప్పి మా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు మన జిల్లా సెక్రటరీ సదాశివరెడ్డి గారు, హరిమోహన్ రావు గారు సభ్యులు, మన శ్రీధర్ జీసీఎంసీ మెంబర్, ఇది మా సెంట్రల్ కమిటీ మెంబరు శ్రీధర్ రావు గారు, వీళ్ళంతా కలిసి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి మున్సిపల్ కాంట్రాక్టర్స్, గ్రామ పంచాయతీ లెవెల్లో మన ఊరు మనబడి కాంట్రాక్టర్స్ అందరూ సమావేశమై కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. చాలా 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 పెద్ద సమస్యలను గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పేమెంట్ ఇవ్వలేదు. అంతకుముందు గవర్నమెంట్ కూడా 1.5 year ముందు నుంచి ఇవ్వలేదు. దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా మేము పనులు చేసినాం, అప్పులు చేసి. మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి త్వరగా నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఇది బిల్డర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 2,000 కోట్ల పైన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లో కలిసి. వీటి పేమెంట్లు చేయకుండా ఇప్పుడు హ్యామ్ అనే విధానంలో, కొత్త విధానంలో రోడ్లను డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఆ హ్యామ్ విధానంలో గవర్నమెంట్ ఈ 1,000 కోట్ల రూపాయల టెండర్స్ పిలిచి వాళ్ళకి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. ఈ పాత బకాయిలు చెల్లించకుండా కొత్త దానికి మీరు 10% గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు 10% పేమెంట్ చేస్తున్నారు. మీరు మా పాత బకాయిలు చెల్లించి మేము హ్యామ్ విధానాన్ని మేము వెల్కమ్ చెప్తున్నాం, మేము సాదరంగా స్వాగతం చెప్తున్నాం. మా స్టేట్లో రోడ్లు బాగుపడుతున్నాయంటే మా కాంట్రాక్టర్ల కంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. మీరు చేయండి, హ్యామ్ విధానంలో చేయండి, ఏ విధానంలోనే చేయండి. బకాయిలున్న చిన్న కాంట్రాక్టర్ల పేమెంట్లన్నీ రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మంచిర్యాల ఆస్మాబాద్ కమ్మ సేవా సమితి సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతీయం సత్యవాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో ఈ మంచి వనమూలికలు కలిగిన ప్రదేశంలో వనభోజన మహోత్సవం నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. అందరూ కలిసి ఒక చోట కలిసి భోజనం చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కుల బాంధవుల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్ రావు, ప్రెసిడెంట్ గంగవరపు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కొంగంటి విశ్వేశ్వరరావు, కోశాధికారి గద్దె శ్రీనివాస్, తెలంగాణ కమ్మ సేవ సమైక్య కార్యవర్గ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ గంగవరపు వెంకటేశ్వరరావు, కమ్మ కుల బాంధవులు పాల్గొన్నారు. హయ్యర్ థింకింగ్ లో వంట బ్రాహ్మణులంతా వచ్చేవారు. ఊర్లో ఉన్న బ్రాహ్మణులు వెల్లుల్లి ఉల్లి లేనటువంటి వంట చేసేవారు. పక్కనే స్కూల్ నుంచి అందరికీ కూడా నేను నమస్సమాంజలు సమర్పించుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి సంఘ పెద్దలు కుర్రవాడిని పంపించి ఒక పుస్తకం తెప్పించి విసనకర్రగా చేసుకుని నా పక్కన వీస్తానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడంటే ఒక బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. వారికి నా శుభాకాంక్షలు. అల్ముళ్ళందరికీ ఈ సోదరి సమర్పించుకుంటున్నటువంటి అతనికి కూడా కొంత ఉపాధి కల్పించడానికి నిజంగా గోళ్ళేమీ తీయడతను అక్కడ కూర్చోబెట్టి ఆ ఉపాధి కల్పించాలి, సమర్పించి మాంగళ్యం తెచ్చుకోవడం అనేటటువంటిది ఎంత గొప్ప ఆలోచన. కూర్చున్నటువంటి అన్నయ్యలు, తమ్ముళ్ళు, పెద్దలు అంటే సాధారణంగా ఇందాకే చెప్పారు, మా కాలంలో మనందరం చూసాం.
వన మహోత్సవానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఔషధ మొక్కల మధ్య ఒక చక్కని చిన్న సైజు నైమిసారణ్యం లాంటి ప్రదేశంలో అమ్మవారు దుర్గాదేవి ఇక్కడ ఆసీనురాలే ఉన్నటువంటి ప్రదేశంలో ఒక ఆధ్యాత్మికపరమైన అంశాలను, కార్తీక మాసపు వైభవాన్ని, కార్తీక మాసపు వైశిష్టాన్ని మాట్లాడుకోవడానికి రావడం, వచ్చినటువంటి భక్తులందరూ ఎంతో చక్కగా క్రమశిక్షణగా వారందరూ ఆర్గనైజింగ్ పద్ధతి ఇదంతా నాకు చాలా ముచ్చటగా అనిపించింది. చాలా ఆల్రెడీ మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీది ఏ జాతి అన్నప్పుడు మీ నేషన్ ఏమిటి, మీ నేషనాలిటీ ఏమిటి, మీ కులం ఏమిటి అని అడిగినప్పుడు తప్పనిసరిగా అక్కడ మన పేరు రాయవలసే వస్తుంది, ఫలానా అని. కాబట్టి మన కుటుంబంలో సమస్యలు ఏదైనా వచ్చినా, మన కుటుంబంలో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా, కష్ట సుఖాలు వచ్చినా ఒక ఆడపడుచును పిలుచుకుని, అక్కయ్య ఏమిటి ఇలా కుటుంబంలో ఒక సమస్య వస్తోంది, నువ్వేం చెప్తావు, నీ సలహా ఏంటి అని ఎలా అయితే పుట్టింటి వారు మనల్ని అడుగుతూ ఉంటారో, అలాగే ఈరోజు పుట్టింటి వారికి వచ్చి వారు ఇచ్చినటువంటి అభిమానాన్ని, వారు చూపించినటువంటి వాత్సల్యాన్ని, ప్రేమను కూడా పొందడం అనేది ఒక టానిక్ లాంటిది. అది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది మనకి. అందుకని అలాంటి ప్రేమాభిమానాన్ని అందించినటువంటి మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతాపూర్వక వందనాలను తెలియజేస్తాను.